వహించిన బిఎన్ రెడ్డి అధ్యక్షులు మన కట్కెరెడ్డి అరవింద్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన నాయకులకు మరియు విచ్చేసిన సోదరిమణులకు, వివిధ కాలనీల అధ్యక్షులకు మరియు మీడియా వారికి ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు కూడా మన సుధీర్ అన్న గారి గురించి మాట్లాడడము, వారు చేసిన సేవల గురించి ఇక్కడ ప్రస్తావించడము, ఇవన్నీ కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి తెలిసిన విషయం అని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మన 5:30-6 గంటల మధ్యలో మన కాలనీకి వచ్చి వారు మనతో సంప్రదించి ఏమైనా సమస్యలు ఉంటే అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను తీర్చే విధంగా చేస్తున్న మన సుధీర్ అన్న గారికి మీ అందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో మీ అందరికీ తెలుసు. ఇప్పటిదాకా చాలామంది నాయకులు మరియు డిఫరెంట్గా ఉన్న అధ్యక్షులు కూడా మాట్లాడడం జరిగిందని కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఇవాళ కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా మన హైదరాబాద్ను, ఎల్బీ నగర్ను, తెలంగాణను, రంగారెడ్డి డిస్టిక్ను ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో మీ అందరికీ 2014 ముందు ఏ విధంగా ఉన్నది, 2014 తర్వాత మనకు ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు ప్రతి ఒక్కరికి మ్యారేజ్ కాగానే ఇమ్మీడియట్గా సబ్మిట్ చేసిన ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి రావడం జరుగుతుంది. 58, 59 జీవోలో మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అతి త్వరలో మన గెస్ట్ అయిన ముఖ్య గెస్ట్ అయిన మన సుధీర్ రెడ్డి అన్న గారు మీకు మాట్లాడతారని కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి మరియు సీఎం రిలీఫ్ ఫండ్, మీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఒక 2 లక్షలు 3 లక్షలు మనం కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చు చేస్తే దాన్ని మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి మనం సబ్మిట్ చేస్తే అందులో కూడా ఒక 40% నుంచి 50% వరకు వారు ఎంతో మందికి ఇప్పించడం జరిగింది. మీరు ఆ యొక్క దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇవాళ దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా ఇవాళ ఎవరైనా ల్యాండ్ ఉంటే వారికి 3 లక్షల రూపాయలు లాస్ట్ ఒక 15 రోజుల ముందు మన సీఎం గారు ఫర్ ది కన్స్ట్రక్షన్ కోసము, ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం 3 లక్షల రూపాయలు కూడా ఇవ్వడానికి ముందున్నారని కూడా సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా బస్తీ దవాఖానాలు కూడా మన ఏరియాలో చాలా ఓపెన్ అయినాయి. స్విమ్మింగ్ పూల్స్, బస్తీ దవాఖానాలు, శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా డెవలప్ కావడం జరిగింది. అదేవిధంగా మీరు ఇవన్నీ కూడా ఉండి చూసి డెవలప్మెంట్ను మనము ఇవాళ ఆక్సిజన్ పార్క్, మన కామినేని హాస్పిటల్ దగ్గర ఆక్సిజన్ పార్క్ అనేది కూడా ఉన్నది, అదే చేస్తున్నారు. మనకు ఫ్రీ సిగ్నల్గా ఓవర్ బ్రిడ్జెస్, అండర్ బ్రిడ్జెస్ కూడా చేయడం జరిగింది. ఇవాళ మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మరియు ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా మనకు ఐటీ పార్క్స్ రావడము, ఫార్మా సిటీ రావడము, మన ఎంతో మందికి ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మన ఐటీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని అతి త్వరలో చేయడం జరుగుతుంది. ఇక్కడనే ఇండస్ట్రియల్ పార్క్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఎంతో మందికి ఉద్యోగాలు రావడానికి, వ్యాపార పరంగా వ్యాపారం కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాను. లాస్ట్ ఒక 2 నెలల క్రితము మనము జాబ్ మేళా అనే ఒక కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న గారి ద్వారా ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది.
ఆ కార్యక్రమంలో ఒక 6,000 నుంచి 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయని కూడా సభాముఖంగా తెలియపరుస్తూ వారి ద్వారా మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఇవాళ బస్తీ దవాఖానాలో ఎవరన్నా బీపీ షుగర్ ఎవరన్నా వస్తే తప్పకుండా వాళ్ళ ఇంటికి టాబ్లెట్స్ వాళ్ళ స్టాఫ్ ద్వారా పంపిస్తున్నారని కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మన కొత్తపేట చౌరస్తాలో ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మన దగ్గర రావడం జరుగుతుంది. అది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు లాస్ట్ 3 months బ్యాక్ ఇనాగ్రేషన్ చేశారు. అతి త్వరలో 2 సంవత్సరాల లోపు అది కూడా రావడానికి ఉంటుంది. మీరు మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని మనం అందరం కలిసి మంచి మెజార్టీతోని వారిని గెలిపించాలని, వారికి మనం అందరం అండాదండ ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన బిఎన్ రెడ్డి డివిజన్ టిఆర్ఎస్ నాయకులకు, బిఆర్ఎస్ నాయకులకు మరియు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.